నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. వంగవీటికి వరం ఎవరు ప్రసాదిస్తున్నారు? వంగవీటి రాధాకృష్ణ అలియాస్ రాధా. రంగాకు అసలైన వారసుడు. రాజకీయంగా రాలించలేకపోతున్నాడని చెప్పాలి, వాస్తవంగా చెప్పాలంటే. మరి తండ్రి దివంగతులే 4 దశాబ్దాల కాలం గడిచిందండి. రంగా అంటే ఒక రకమైన వైబ్రేషన్, వంగవీటే ఒక వైబ్రేషను. మరి కాపులకు ఆయన ఆరాధ్యనీయుడు. 2004లో కాంగ్రెస్ నుంచి రాధా రాజకీయ అరంగేట్రం చేశారు. ఒకసారి విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా ఆయన గెలిచాడు. తర్వాత రాధాకు రాజకీయ కష్టాలైతే మొదలైనవి. 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. మరి 2019లో టిక్కెట్ దక్కలేదు. 2024లోనూ అదే సీన్ రిపీట్ అయింది. వైసీపీ నుంచి టీడీపీలోకి ఆయన రావడం జరిగింది. అయితే పార్టీలు తరచూ మారుతున్నారన్న విమర్శలకు చెక్ పెట్టాడు ఆయన. టీడీపీలో నిబద్ధత కలిగిన నాయకుడిగా నిలిచిన వంగవీటి రాధా ప్రస్తుతానికైతే ఇంకా ఆయన అందులోనే ఉన్నాడు. ఎమ్మెల్సీగా పదవి దక్కుతుందని వాళ్ళు అనుకున్నారు, వాళ్ళ ఫ్యాన్స్ అనుకున్నారు, రంగాభిమానులు అనుకున్నారు, అంతా అనుకున్నారు, కానీ రాలేదు. తర్వాత మంత్రి అవుతారని అభిమానులు, అర్చనలు ఎదురుచూపులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ కలవైంది, పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని తమ్ముడిలాగే చూస్తుంటాడు. సో కూటమి అధికారంలోకి వచ్చాక 5 ఎమ్మెల్సీలు, 4 రాజ్యసభ ఖాళీలకు భర్తీ చేయాలి. మరి రాధాకు ఎందుకో పిలుపైతే రాలేదు, కానీ వస్తుంది అన్న ఆశాభావం ఇప్పుడు ఎక్కడవుతుంది. ఇప్పుడు కూటమి పెద్దలు రాధాను తలుచుకుంటున్నారని. అంబటి అరెస్టుతో కాపులను టీడీపీ ఇబ్బంది పెడుతుందని వైసీపీ విమర్శలు. మరి సామాజిక కోణాన్ని ముడిపెట్టి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న వైసీపీ. మరి వంగవీటి రాధా విషయం ఇప్పుడు కూటమిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏంటా చర్చ? ఈ ఏడాది జూన్లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అందులో 2 టీడీపీకి దొక్కుతాయి. ఒకటి సానా సతీష్ని రెన్యువల్ చేయడానికి సరిపోతుంది అన్నది టాకు. మరి 2వ సీటు విషయంలో అయితే పోటీ హెవీగా ఉంది. మారిన రాజకీయ ఇప్పుడు వంగవీటి రాధా పేరు గట్టిగా వినిపిస్తుంది ఈ రాజకీయ పరిస్థితుల్లో. మరి వంగవీటి రాధాకు రాజ్యసభ సీటు ఇస్తారన్నది పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. 25 ఏళ్ల పొలిటికల్ కెరీర్, ఒక్కసారే ఎమ్మెల్యే అయిన రాధా, 6 ఏళ్ల పదవీ కాలం కలిగిన రాజ్యసభ సీటు దక్కడం అంటే చాలా గ్రేట్ అని వాళ్ళ అభిమానులు అంటున్నారు. మరి రాధాకు రాజ్యసభ సీట్ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరి రాధాకు కానీ ఈ అవకాశం ఇచ్చి, రాధాకు కానీ ఆ సీటు కానీ ఇస్తే రాజ్యసభ రాధాకి దక్కితే వంగవీటి అభిమానుల ఆనందానికైతే అవధులుండవు. కాపు సామాజిక వర్గం అంతా కూడా వంగవీటి రాధాని అభిమానిస్తారు. ఎందుకంటే రంగా గారి మీద ఉన్న అభిమానం. పవన్ కళ్యాణ్ గారు అవనియండి, ఎవరైనప్పటికీ కూడా రాధా, ఎందుకంటే ఆయన వివాదాలకు దూరంగా ఉంటాడు. కాంట్రవర్సీ ఆ టైపు మాట్లాడడం కానీ, ఆ టైపు చేయడం కానీ అదొక రకమైన స్వభావం. ఈయన సరే ఇచ్చారు, లేకపోతే లేదే అనే స్వభావం. మరి ఇప్పుడు రంగా గారి కుమార్తె కూడా ఒకటి వచ్చింది. ఈ అన్ని ఈక్వేషన్ చూసుకుంటే రాజ్యసభ రంగా వారసుడు, రాధా కొట్టేశాడు అన్నది టాక్. మరి ఎప్పుడు ప్రకటిస్తారు? మరి ఆనంద డోలికల్లో రంగా గారి అభిమానులు అనియండి, వంగవీటి అభిమానులు అనియండి, వాళ్ళంతా కూడా ఏ రకమైన సెలబ్రేషన్స్తో మునిగి తేలుతారు? మరి ఆ తీయటి వార్త, ఆ చల్లని కబురు ఎప్పుడు ప్రకటిస్తారా అన్నది ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళ ఫ్యాన్స్.